భారత ఎన్నికల సంఘం వారిచ్చిన గణన ఫారం పూరించే విధానం ఇప్పుడు చూద్దాం రండి. గణన ఫారంను 3 భాగాలుగా విభజించారు. భారత ఎన్నికల సంఘం వారు ఇచ్చిన గణన ఫారంలోని మొదటి భాగంలో మీ వివరాలు అన్నీ ముద్రించబడి ఉంటాయి. ఫారం కుడి ప్రక్క గడిలో మీ ప్రస్తుత ఫోటోనైతే అతికించాలి. రెండవ భాగం 2 బాక్సులుగా ఉంటుంది. ఒకటవ బాక్సులో 2002 నాటికి మీకు ఓటు ఉంటే 2002 ఓటర్ల జాబితా వివరాల ప్రకారంగా ఈ బాక్స్ని పూరించాలి. అంటే ఓటర్ పేరు, ఓటరు గుర్తింపు కార్డు నంబర్, బంధువు పేరు, వారితో మీకున్నటువంటి బంధుత్వం, జిల్లా, రాష్ట్రం, శాసనసభ నియోజకవర్గం పేరు పూరించాలి. అదే బాక్సు క్రింది భాగాన 2002 ఓటర్ల జాబితాలో గల శాసనసభ నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య అంటే పోలింగ్ స్టేషన్ నంబరు, క్రమ సంఖ్య అంటే ఓటర్ లిస్టులో మీ సీరియల్ నంబర్ ఎంత అనేది వెయ్యాలి. రెండవ బాక్సులో 2002 నాటికి మీరు ఓటరుగా నమోదు కానట్లయితే మీ తండ్రి, తల్లి, తాతయ్య, నాయనమ్మలలో ఎవరో ఒక్కరి వివరాలు 2002 ఓటర్ల జాబితా వివరాల ప్రకారంగా ఈ బాక్స్ని పూరించాలి. తెలంగాణలోనే కాకుండా భారతదేశంలో ఎక్కడ ఉన్నా వారి గత 2002 నాటి ఎస్ఐఆర్లో ఇవ్వబడిన ఓటర్ల జాబితా వివరాలు చేర్చాలి. అంటే పేరు అని ఉన్న చోట మీ తండ్రి, తల్లి, తాతయ్య, నాయనమ్మలలో ఎవరో ఒక్కరి పేరు రాయాలి. ఓటరు ఫోటో గుర్తింపు కార్డు అంటే వారి ఓటరు గుర్తింపు కార్డు నంబర్ వేయాలి. బంధువు పేరు అంటే వారి తండ్రి లేదా